15 అడుగుల దగ్గర నుంచి 21 అడుగుల వెడల్పులో ఈ గోడ కట్టుకున్నారండి వాళ్ళు. ఇది ప్రపంచ వింతల్లో ఒక వింత. ఎందుకు వింత అయిందంటే ఈ గోడ మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉందంటే 21,196 కిలోమీటర్ల దూరం కట్టారు. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 21,196 కిలోమీటర్లు. 21,000 కిలోమీటర్లు వేసుకోండి. ఆ 196 పక్కన పెట్టండిలే. 21,000 కిలోమీటర్ల దూరం కట్టుకున్నారండి. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు కాదు, 1000, 2000, 3000, 10,000, 20,000, 21,000 కిలోమీటర్లు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. మన లెక్కల్లో అయితే దగ్గరగా 13,000 మైళ్ళ దూరం. 13,000 మైళ్ళ దూరం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత దూరమో. మనకు హైదరాబాదు దగ్గరకు ఒక 300 కిలోమీటర్లు ఉంది. వైజాగ్ ఒక 500 కిలోమీటర్లు ఉంది. మరి 21,000 కిలోమీటర్లు అంటే మరి ఎంత దూరం అయి ఉంటుంది ఆలోచన చేయండి. ప్రపంచ వింతల్లో ఒక వింత ఇది. ప్రపంచంలో మొత్తం 7 వింతలు ఉన్నాయి. 7 వింతల్లో ఒక వింత. మన ఇండియాలో ఒక వింత ఉంది. ఏందా వింత? ఏదో మన ఇండియాలో ఒక వింత ఉంది. ఏంటా వింత? మా చదువుకున్న వాళ్ళు చెప్పండి. తాజ్మహల్ పాలరాతితో కట్టాడు షాజహాన్ అనే ఆయన. మొత్తం పాలరాతి. ఇక అక్కడికి వెళ్తే అంతా పాలరాలు కనపడతాయి, ఇంకేం కనపడదు. కట్టడం మొత్తం మరి అది కూడా చాలా గొప్పగా కట్టాడు ఆయన. అది ఒక సమాధి. మళ్ళా ఆయన ప్రేమించిన ఆమె కోసం కట్టాడు. అది ఓ సమాధి. ప్రపంచంలో ఒక వింత. చూడండి ఒకసారి. కాబట్టి మన ఇండియాలో అదొక వింత. అలాగే పిరమిడ్లు ఉండే ఐగుప్తు దేశంలో అదొక వింత. అమెరికాలో ఒక కట్టడం ఉంది, అదొక వింత. అలా 7 వింతలు మొత్తం. అందులో ఈ చైనా కూడా మరి ఎంత దూరం కట్టారంటే వింతే కదా. మరి అది కూడా చిన్న చితక వెడల్పు కాదు, 4 గుర్రాలు బట్టి అంత వెడల్పు ఉన్న గోడ ఇన్ని వేల కిలోమీటర్లు కట్టుకున్నారంటే వింతే. ఇంకో విషయం తెలుసా? అంతరిక్షంలోకి వెళ్తే మనిషి కట్టిన ఏ కట్టడం కనపడదంట ఈ భూమి మీద. ఈ చైనా కూడా కనపడుద్దంట. మనిషి కట్టిన ఏ కట్టడం కనపడదంట అంతరిక్షంలోకి వెళ్తే. ఈ చైనా కూడా కనపడుతుంటదంట. భూమిలో ఓ ఆకారంలో కనపడతా ఉంటదంట. అలా అంత గొప్పగా ఈ చైనా గోడ కట్టారు. ఇంతకీ పాష్ గారు మీరు వాక్యం చెప్పకుండా ఈ చైనా గోడ గురించి ఎందుకంటారేమో. ఒక విషయం చెప్పటానికి ఏదైనా మీకు పాఠం నేర్పించడానికి నేను విన్నాను కాబట్టి. ఈ గోడని ఎందుకు కట్టారని చెప్పాను. ఎందుకు కట్టారు ఈ గోడని? మంగోలియన్ అనేటటువంటి వారు ఉన్నారు. వీరికి ఉత్తరాన వాళ్ళు వచ్చి ఊరక పడి సంపద దోసుకెళ్తున్నారు అని వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి కట్టారు కదా. అయితే ఈ గోడ ఇంత కష్టపడి కట్టిన తర్వాత అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. 29,88,000 కోట్ల రూపాయలు అయిందంట దీనికి ఖర్చు. ఈ గోడ కట్టడానికి ఖర్చు 29,88,000 కోట్ల రూపాయలు. అమెరికన్ డాలర్స్లో 356 బిలియన్ డాలర్లు. మన లెక్కలో 29,88,000 కోట్లు. సరే, ఇంత ఖర్చు పెట్టి, ఇంత కష్టపడి, ఇన్ని లక్షల మంది కష్టపడి ఇంత గోడ కట్టుకుంటే మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా? ఒక బురుజు లాంటిది కట్టి ఆ బురుజులో సెక్యూరిటీ గార్డులను పెట్టారంట గవర్నమెంట్ వాళ్ళు. చైనా గవర్నమెంట్. మీరు ఇక్కడ ఉండాలి, కాపలా కాస్తా ఉండాలి, ఎవరిని రానియకూడదని. 2 కిలోమీటర్లకు ఒక దగ్గర, 2 కిలోమీటర్లకు ఒక దగ్గర, 2 కిలోమీటర్లకు ఒక దగ్గర 21,000 కిలోమీటర్ల గోడ మీద బురుజులు కట్టి సెక్యూరిటీని పెడితే ఈ సెక్యూరిటీ వాళ్ళని కొనేశారంట వాళ్ళు. అర్థమైంది ఇప్పుడు? ఈ సెక్యూరిటీ వాళ్ళని ఆ మంగోలియన్ జాతి వాళ్ళు కొనేసి డబ్బులకి వచ్చేసి పడిపోయారంట. చూడండి, ఇంత ఖర్చు పెట్టి కట్టింది వదిలేశారు. కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బులకు పడిపోయి వాళ్ళకి అవకాశం ఇచ్చారండి. అది కట్టిన 2 నెలల్లోనే వచ్చి పడ్డారంట. మరలా దోసుకొని వెళ్ళిపోయారంట. ఎంత దారుణం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమైపోయింది చైనా గోడ? దాని విలువ ఏమైంది? అంత ఖర్చు పెట్టి కట్టింది ఏమైంది దెబ్బకి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకీ మీకెందుకు చెప్పాను అర్థమవుతుందా? మీకేమన్నా బోధపడిందా? మీకెందుకు చెప్పానంటే మనం ఇందులో ఏమి నేర్చుకుంటామంటే ఈ శరీరాన్ని కూడా దేవుడు ఎంతో విలువ పెట్టి, మనస్సు పెట్టి, ప్రాణం పెట్టి మనల్ని తయారు చేసి మన ఈ శరీరంలో జీవవాయువును ఊది, ఆత్మనూది మనల్ని భూమి మీదకి పంపిస్తే
మనమేమో చిన్న చిన్న వాటి కొరకు ప్రలోభపడిపోయి దేవుణ్ణి బాధ పెట్టే పనులు చేస్తున్నాం ఈ అవయవాల ద్వారా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా నేను చెప్పేది? చైనా కూడా అంత విలువ పెట్టి కట్టారు, కానీ ఏం లాభం? మంగోలియన్ వారి నుంచి కాపాడుకోలేకపోయారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ డబ్బులకు పడిపోయారు. అలాగే దేవుడు ఎంతో మనస్సు పెట్టి ప్రాణం పెట్టి ఇదిగో ఈ శరీరాన్ని అమర్చి ఈ శరీరంలో ప్రాణం పెట్టి తన ఆత్మనూది ఆత్మ నుంచి భూమి మీదకి పంపిస్తే మనమేమో ఈ విలువైనటువంటి శరీరాన్ని సాతాను కుయుక్తులకి వాడి పెట్టేటటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు పడిపోయి పాపంలో పడిపోయి ఈ విలువైన శరీరాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మనం నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతున్నాం. పాపం చేస్తూ నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతున్నాం. దేవుడేమో చాలా బాధపడుతున్నాడు. నీ శరీరాన్ని ఎంత విలువ పెట్టి ఎంత ప్రాణం పెట్టి మనసు పెట్టి చేశాను రా బిడ్డ, ఎంత గొప్పగా చేశాను, నా స్వహస్తాలతో నిన్ను చేశా. చైనా వల్ల గోడ కట్టుకున్నట్టుగా నా స్వహస్తాలతో చేసి నీలో ప్రాణం ఉంచి నీలో నా ఆత్మ నుంచి నేను నిన్ను భూమి మీదకు పంపిస్తే ఏ విధంగా ఉంటున్నాం? మన దేవుడైతే మన కోసం ఎన్నో గొప్ప త్యాగాలు చేశాడు. మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి, ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. నిన్ను నన్ను ఆశీర్వదించాలని, మనల్ని ఆశీర్వదించాలని. స్తోత్రం చెప్పండి ఒకసారి మన దేవునికి. అంత గొప్ప దేవుడు ఇంకెవరున్నారు చెప్పండి? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన, మనల్ని ఆశీర్వదించడానికి. అటువంటి దేవుని కోసం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మనం తయారవ్వకుండా మన శరీరాలను మనం జాగ్రత్తగా ఉంచుకొని దేవుని కొరకు జాగ్రత్తగా ఉండి సాతాను కుయుక్తులకు లోబడకుండా ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయనిచ్చే దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.